సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి గురువారం సాయంత్రం తెరపడింది. జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనున్న 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో మైకులు మూగబోయాయి. దీంతో ఆయా చోట్ల 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ వ్యవధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు ఎవరూ పాల్పడకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక టీంలను ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. తుది విడత ఎన్నికల బరిలో ప్రధాని మోదీ సహా 598 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ జరగనున్న కీలకమైన స్థానాల్లో వారణాసి కూడా ఉంది. ఇక్కడి నుంచే ప్రధాని మోదీ వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి సీఎం మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. జూన్ 1న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు ఈసీ అనుమతించింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి గురువారం సాయంత్రం తెరపడింది. జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనున్న 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో మైకులు మోగబోయాయి. దీంతో ఆయా చోట్ల 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ వ్యవధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు ఎవరూ పాల్పడకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక టీంలను ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. తుది విడత ఎన్నికల బరిలో ప్రధాని మోదీ సహా 598 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ జరగనున్న కీలకమైన స్థానాల్లో వారణాసి కూడా ఉంది. ఇక్కడి నుంచే ప్రధాని మోదీ వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి సీఎం మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. జూన్ 1న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు ఈసీ అనుమతించింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు అయితే వెలువడనున్నాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరవింద్. మోడీ అదే సందర్భంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి, అదే సందర్భంలో ఇండియా కూటమి, ఈ రెండింటి మధ్య భారీగా పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితిలో అదే సందర్భంగా మూడోసారి అధికారం సంపాదించాలని ఎన్డీఏ కూటమి, ఎలాగైనా దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారినటువంటి దశలో మోడీ అయితే కాలికి బలపం కట్టుకుని అని మనకి ఏదైతే సామెత ఉందో ఆ రకంగా తిరిగారని చెప్పాలి. 75 రోజుల్లో 206 ర్యాలీలు కానీ, రోడ్ షోలు కానీ, సభలు కానీ నిర్వహించిన మోడీ ప్రచారాన్ని హోరెత్తిచ్చారని చెప్పాలి. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కూడా చాలా కీలకమైనటువంటి నాయకులైనటువంటి అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, అదే సందర్భంలో భాగస్వామ్య పక్షాల నాయకులు కానీ చాలా కీలకమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారాన్ని ఉధృతం చేశారు. అదే సందర్భంలో మరో పక్కన ఉన్నటువంటి ఇండియా కూటమిలో ప్రధాన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కానీ, ఒక స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి ప్రియాంక గానీ, మరో పక్క
సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కొన్ని చోట్ల సోనియా గాంధీ యొక్క కూడా ప్రత్యక్షంగా వచ్చారు. దాంతో పాటు ఇండియా కూటమిలో ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి పలువురు నేతలు వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇట్లాంటి స్టార్ క్యాంపెయినర్లు అంతా విస్తృతంగా ప్రచారం చేశారు. మల్లికార్జున ఖర్గే ప్రచారం చేశారు. ఈ ఎన్నికల యొక్క వేడిని మాత్రం ఖచ్చితంగా పెంచారని చెప్పాలి. ఇప్పుడు ఇది 7వ దశలో నిన్న సాయంత్రానికి పూర్తి స్థాయిలో ప్రచారం ఆగిపోయినప్పటికీ 57 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఆసక్తి రేపుతున్నాయి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి కంగనా రనౌత్ కూడా పోటీలో ఉన్నారు. అదే సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ లో నెంబర్ 2 గా చెప్పే అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. మరోపక్క సోరెన్ కుటుంబం పోటీలో ఉంది. వీళ్ళందరికంటే హైలైట్ గా నిలుస్తోంది వారణాసి నుంచి మోడీ యొక్క ప్రచారం. వారణాసి నుంచి 3వసారి పోటీ చేసినటువంటి మోడీ మొదటిసారి పోటీ చేసినప్పుడు అహ్మదాబాద్ నుంచి, వారణాసి నుంచి 2 చోట్ల నుంచి పోటీ చేసినప్పుడు ఆయన అహ్మదాబాద్ స్థానాన్ని వదులుకుని ఇక్కడ ఈ స్థానం నుంచే కంటిన్యూ అయ్యారు. కంటిన్యూ అయిన తర్వాత ఇతరులతో ఆయన అదే స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మోడీ యొక్క నామినేషన్ ఘట్టమే 19 మంది కేంద్ర మంత్రులు, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ తెలుగుదేశం, జనసేనతో సహా అందరూ పార్టీలు హాజరయ్యారు. మొత్తం మీద ఒక వేడుకగా జరిగినటువంటి విజయోత్సవ వేడుకను తలపించినటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఒక రిమార్కబుల్ పాత్ర ఉంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా పలు అంశాలు ఈ ఎన్నికల్లో చర్చలోకి వచ్చినాయి. ఈ చర్చలోకి వచ్చినటువంటి అంశాలు కూడా చాలా కీలకమైనటువంటి రాజకీయ వేడిని సృష్టించినాయని చెప్పక తప్పదు విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.